ఒక్క ఝాల్మురితో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ను ఒకవైపు నుంచి మరోవైపుకు తిప్పేసిన నరేంద్ర మోదీ గారు ఇప్పుడు మెలోడీ చాక్లెట్స్ తో ఇండియా ఇటలీ మధ్య దౌత్య సంబంధాలను చాలా మధురంగా నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద ఫొటోస్ చూడండి. అన్నట్టు ఆ ఫొటోస్ కి సరదా వ్యాఖ్య కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి. చూద్దాం ఎంతమంది సరదా వ్యాఖ్యలు రాస్తారో. ఫన్నీగా ఉండాలి, సరదాగా ఉండాలి వ్యాఖ్యలు రాసే ప్రయత్నం చేయండి. ఒకప్పుడు మ్యాగజైన్స్ లో ఇలాంటి కాంపిటీషన్స్ వచ్చేవి. చందమామలో వచ్చేది, ఇంకా చాలా చాలా మ్యాగజైన్స్ లో వచ్చేవి. ఓ ఫోటో పబ్లిష్ చేసేవాళ్ళు, దానికి సరదా వ్యాఖ్య రాయండి అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. చూద్దాం, రాయండి, మీ ప్రతిభకు పదును పెట్టండి. ఇక నరేంద్ర మోదీ గారు మెలోనీ గారికి మెలోడీ చాక్లెట్లు బహుకరిస్తూ చూడండి ఒకసారి షార్ట్ వీడియో. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. ఎలా ఆనందిస్తున్నారో చూడండి. నిజానికి మెలోడీ అనగానే నరేంద్ర మోదీ గారు అలాగే ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ వీళ్ళిద్దరి పేర్లు కలిసి తయారు చేసినటువంటి పదం గుర్తొస్తుంది. మోడీ గారు తయారు చేయలేదు ఈ పదాన్ని, ఇటాలియన్ ప్రధానమంత్రి మెలోనీ గారే తయారు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ గారు మెలోనీ గారు కలిసి దౌత్యపరమైనటువంటి చర్చలు, రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, వ్యాపార సంబంధాలు, దౌత్య సంబంధాలు మరో స్థాయికి తీసుకెళ్లడం గురించి చర్చలు చేశారు. ఆ సందర్భంలో #మెలోడీ అంటే మెలోనీ ప్లస్ మోడీ మెలోడీ అని ఇటాలియన్ ప్రధానమంత్రి మెలోనీ గారే చమత్కరిస్తూ ఆమె ఆ పదాన్ని రాశారు. నిజానికి మెలోడీ అనగానే మనకు గుర్తొచ్చేది మెలోడీ సాంగ్స్, మధురమైన పాటలు తెలుసు కదా మనకు. సాంగ్స్ లో ఉండే మెలోడీ అది మనకు గుర్తొస్తుంది. దాన్ని స్ఫురించే విధంగా ఆమె మెలోడీ అని చెప్పి రాశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సరదాగా అంటే సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, సరదా వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ ఈ మెలోడీ పేరు మీద అన్నీ నేను చూస్తూ ఉన్నాను అన్న విషయం చెప్పడానికి కాబోలు మెలోడీ చాక్లెట్స్ని తీసుకెళ్లి ఆమెకు బహూకరించారు. చాలా చాలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడారు. అన్నట్టు మెలోడీ చాక్లెట్ అనగానే మాకు మా బాల్యం గుర్తొస్తూ ఉంటుంది. మెలోడీకి అందర్ ఇతనీ చాక్లెట్ కైసే భరీ బతావ్ అని చెప్పి అడిగితే మెలోడీ ఖావ్ ఖుద్ జాన్ జావ్ అని చెప్పి లైన్ వస్తుంది రిప్లై. అంటే మెలోడీ లోపల ఇంత చాక్లెట్ ఎలా నింపారు చెప్పు అని చెప్పి అడిగితే, అరే మెలోడీ తిని నీకు నువ్వే తెలుసుకో, ఇదన్నమాట రిప్లై లైన్. మెలోడీ ఖావ్ ఖుద్ జాన్ జావ్. లాస్ట్ ఒక జింగిల్ వచ్చేది, మెలోడీ హే చాక్లెటే అని చెప్పి ఒక జింగిల్ వచ్చేది. ఇది మా అందరికి కూడా ఒక నోస్టాలజిక్ మూమెంట్ అనమాట మెలోడీ చాక్లెట్ అనేది. పాకెట్ మనీతో పక్కనే ఉన్న కిరాణా షాపుల్లో వెళ్ళి మెలోడీ చాక్లెట్స్ కొనుక్కొని తిన్నటువంటి రోజులు 90s కిడ్స్కి చాలా ఈజీగా గుర్తుంటాయి. అన్నట్టు కేవలం ఇందులో మనం ఈ విషయాలే కాదు, ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడుకుందామండి. ఇక నరేంద్ర మోదీ గారు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని మెలోనీ గారు స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్, వెరీ వెరీ గుడ్ టాఫీ అని చెప్పి ఆమె నవ్వుతూ రాశారు. సో మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇక ఇప్పటికే అండి మీమ్స్ ఒక రేంజ్లో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. మోదీ అలాగే మెలోనీ కాంబో రీల్స్ వచ్చేస్తూ ఉన్నాయి. నెటిజన్స్ ఒక రేంజ్లో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. పార్లే కంపెనీ రియాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే మెలోడీ టాఫీలను తయారు చేసేది పార్లే కంపెనీ. వాళ్ళు కూడా ఫ్రీ ప్రమోషన్ కింద వాడుకుంటూ 1983 నుంచి సంబంధాలను మధురంగా మారుస్తూ ఉన్నాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక క్రేజీ పోస్ట్ పెట్టింది పార్లే కంపెనీ. ఇక మరోపక్క పొలిటికల్ సెటైర్లు ఉండనే ఉంటాయి. రాహుల్ అలాగే మల్లికార్జున ఖర్గే భారతదేశంలో ప్రతిపక్షాలు, పనిపాట లేని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ భారతదేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి సమస్యలుంటే ప్రధానమంత్రి ఇటలీలో చాక్లెట్లు పంచుతున్నారు అని చెప్పి ఎరసొక డైలాగులు, అర్బన్ నక్సలైట్ల డైలాగులు వేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా అండి ఆ మధ్య నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు మోదీ గారి ఉపన్యాసాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టాను. అందులో చాలా జాగ్రత్తగా అయినండి. మోదీ గారు వాడే ప్రతి వాక్యము, ప్రతి మాట చాలా విలువైనది, చాలా తెలివైనది, దాని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మామూలుగా ఉండే మావోయిస్టుల కంటే, మామూలుగా ఉండే నక్సలైట్ల కంటే అతిపెద్ద నక్సలైట్ లాగా కాంగ్రెస్ పార్టీ తయారయ్యింది అని చెప్పి మోదీ గారు వ్యాఖ్యానించారు. అర్బన్ నక్సల్స్ అనే పదాన్ని మోదీ గారు పదే ఈ మధ్య ఉపయోగిస్తూ ఉన్నారు. అర్బన్ నక్సల్స్ వాడేటటువంటి వాక్యాలండి. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి సమస్యలుంటే మోదీ ఇటలీలో చాక్లెట్లు పంచుతున్నారు అట. ఎన్ని కోట్ల మందికి ఇటలీలో చాక్లెట్లు పంచారండి మోదీ గారు? ఎన్ని కోట్లు ఖర్చు చేశారండి చాక్లెట్లు పంచడానికి? ఓ చిన్న చాక్లెట్ల ప్యాకెట్ తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చారు. అది బాగా వైరల్ అవుతుంది. కానీ అండి ఇది డిప్లొమసీ, ఒక స్వీట్ డిప్లొమసీ, మధురమైనటువంటి దౌత్య నీతి. నరేంద్ర మోదీ గారు ఏమి పనిచేయడానికి
ఇటలీకి వెళ్ళి ఫ్లైట్ నడపడానికి ఇటలీకి వెళ్ళి అక్కడ ఎవరినో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని భారతదేశాన్ని తీసుకొచ్చి దేశాన్ని నెత్తిమీదేసి రుద్దలేదు. సరే, పెళ్లి చేసుకోవడం కూడా తప్పు కాదు, మోదీ గారి గురించి కాదు, వేరే ఆయన గురించి మాట్లాడుతున్నా. పెళ్లి చేసుకోవడం కూడా తప్పు కాదు, పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను నీ జీవితాన్ని నువ్వు చూసుకో. కానీ ఆ పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన వ్యక్తిని ఇక భారతదేశంలో ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవడూ లేనట్టుగా మొత్తం మన నెత్తినేసి రుద్దడం అక్కడితో అయిపోలేదు. ఇప్పటికీ ఇంకా ఇగో రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళని కూడా మన నెత్తి మీద వేసి రుద్దుతూ ఉన్నారు. అంటే ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ లేరండి, లీడర్స్ ఎవరూ లేరు, పెద్ద తలకాయలు పైనుండి నడిపించేవాళ్ళు. ఇది ఒక ఆయన ఫ్లైట్ నడుపుకోవయా అని చెప్పి పంపిస్తే ఆయన చేసినటువంటి పని. సరే, మోదీ గారు భారతదేశానికి సంబంధించి ఏమేం చేశారు అన్నది కనుక మనం ఆలోచిస్తే, అన్నట్టండోయ్ ఇటలీలో నాకు చాలా చాలా అద్భుతమైన మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు, ఆ మెలోనీ గారు వెళ్ళినటువంటి రోమ్ నగరము, ఆ కొలోజియము, ఆ ఫోటోలన్నీ చూస్తుంటే ఒకసారి మా పాత జ్ఞాపకాలు మళ్ళీ ముందుకు వచ్చాయి. నేను 3 సార్లు కొలోజియంకి వెళ్ళాను. రోమ్ నగరానికి ఓవరాల్గా 5 సార్లు వెళ్ళాను. రోమ్ నగరంలో ఉన్న చాలా భాగాలు నాకు తెలుసు. మీరు టక్కున ఒక ఫోటో తీసి చూపించినా కానీ టకటక నేను గుర్తుపట్టేస్తాను. ఎందుకంటే రోమ్ నగరాన్ని కాలినడకన తిరగాలి అని చెప్పి అంటారు. కాలినడకన తిరిగితేనే రోమ్ నగరంలో ఉండే అందాలు, రోమ్ నగరం మనం అర్థం చేసుకోవడానికి, అవగాహన తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాలినడకన రోమ్ నగరాన్ని తిరిగాను నేను, పెద్ద మ్యాప్ నా చేతుల్లో పెట్టుకొని. సో ఇప్పుడు మీరు నన్ను నా కళ్ళకు గంతలు కట్టేసి రోమ్ నగరంలో వదిలేసినా, నా చేతిలో సెల్ ఫోన్ లేకపోయినా ఫలానా ప్లేస్ నుంచి ఫలానా ప్లేస్కి వెళ్ళు అంటే నేను చాలా ఈజీగా వెళ్ళగలను. అంత బాగా తెలుసు రోమ్ నగరం. అది నాకు ఒకసారి గుర్తొచ్చిందనమాట వీళ్ళు కొలోజియం ఇది చూస్తుంటే. అన్నట్టు కొలోజియం అనగానే మనలో చాలా మందికి గ్లేడియేటర్ సినిమా గుర్తొస్తుంది. కానీ అంతకుముందు కొలోజియంని ఉపయోగించింది బ్రూస్లీ రిటర్న్ ద డ్రాగన్ సినిమాలో. బ్రూస్లీ చెక్ నారిస్ క్లైమాక్స్ ఫైట్ కొలోజియంలో ఉంటుందన్నమాట. సూపర్ ఫైట్ అది. సో ఇవన్నీ టకటక గుర్తొచ్చాయి. ఇక వీళ్ళు ఆ రోమ్లోని ప్రసిద్ధ కొలోజియం దగ్గర నిలబడి దిగిన ఫొటోస్ ఇటాలియన్ మీడియాలో కూడా చాలా హైలైట్గా నిలిచాయి. ఇటలీ మీడియా రెస్పాన్స్ అదిరిపోయింది. అక్కడి ప్రజలు నరేంద్ర మోదీ గారికి బ్రహ్మరథం పట్టారు. మోదీ గారి పర్యటనను చాలా సానుకూలంగా చూస్తున్నారు. ఇటలీలో ఉన్న మన 2 లక్షల మందికి పైగా ఉన్న భారత సంతతి, అంటే డయాస్పోరా అంటాం, భారతీయులు మోదీ గారికి ఘన స్వాగతం పలికారు. ఇటలీ పార్లమెంటు ఈ మధ్య కాలంలో భారతీయ సనాతన ధర్మ సంఘాన్ని అధికారికంగా గుర్తిస్తూ, అంటే ఒక మతంగా గుర్తిస్తూ సనాతన ధర్మ సంఘాన్ని గుర్తించింది. ఇటాలియన్ పార్లమెంటు గుర్తించింది. మన భారతదేశంలో ఉన్న పిచ్చకుక్కలు అసెంబ్లీలలో కూర్చొని కొంతమంది భారతీయ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, నిర్మూలించాలి అని చెప్పి పిచ్చవాగుడు వాగుతున్నారు. నరేంద్ర మోదీ గారి దెబ్బకు వేరే దేశాలలో ఉన్న వాళ్ళు కూడా భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి వాళ్ళ పార్లమెంట్లో పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఇటలీ కూడా ఒకటి, ఈ మెలోనీ వచ్చిన తర్వాత. ఇక మోదీ గారు కేవలం సరదా కోసమే కాకుండా 2 దేశాల ఆర్థిక వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడానికి ఇటలీ వెళ్ళారు. ఇందులో భారత్ ఇటలీ బంధాన్ని స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచారు. పదాలేవో సరదాగా వాడారండి. దౌత్యంలో ఒక పదం వాడారు అంటే దాని వెనక చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అయితే ఇక్కడ ప్రధానమైన ప్రయోజనాలు చూస్తే వ్యాపార లక్ష్యం ఉంది, ట్రేడ్ గోల్ ఉంది. భారత్ ఇటలీ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం అంటే బైలాటరల్ ట్రేడ్ 2025 నాటికే $16.77 బిలియన్ చేరింది. దీన్ని 2029 వరకు $20 బిలియన్ మార్కుకు దాటించాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 2 దేశాల మధ్య బైలాటరల్ ట్రేడ్స్ పెంచాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు, బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, వస్తువులు ఇటలీ లోపలికి ఇంకా మరింత ఎక్కువగా వెళతాయి. ఇటలీలో ఉన్నటువంటివి మన భారతదేశం లోపలికి వస్తాయి. కేవలం వస్తువులని కాదు, రకరకాల సర్వీసెస్ సంబంధించి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండో మెడిటరేనియన్ విజన్ అని చెప్పి ఒకటి తయారు చేశారండి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి, అంటే IMEC అని చెప్పి అంటాం. రవాణా, డిజిటల్ నెట్వర్క్స్, అలాగే ఎనర్జీ గ్రిడ్స్, వీటన్నింటినీ అనుసంధానించాలి అని చెప్పి 2 దేశాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో చూస్తే రక్షణ రంగం అంటే ఏరోస్పేస్ విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రక్షణ రంగం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రంగాల్లో కూడా ఇండియా అండ్ ఇటలీ జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇటలీలో డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నైపుణ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మన భారతదేశంలో ఇంజనీరింగ్ టాలెంట్, IT స్కేల్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో 2 కలిసి ఆ విధంగా భవిష్యత్తులో మరింత క్లోజ్గా పనిచేయబోతున్నాయి. ఇన్నోవేషన్ సెంటర్, ఇండియా ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను త్వరలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో భారతదేశం, ఇటలీలు 2 పురాతనమైన నాగరికతలకు, అంటే రోమ్ నగరం కావచ్చు, మన దగ్గర పురాతనమైన నాగరికతలు ఉన్నటువంటి నగరాలు, కోకొల్లలు,
ఇది అది అని చెప్పలేం. టక్కున మనకు గుర్తొచ్చేది కాశీనగరం, అయోధ్య, కాంచి, శ్రీరంగం, తంజావూరు 1000 years అనుకోండి ఆ టెంపుల్. కానీ ఇంకా అంతకంటే పురాతనమైనటువంటివి మన భారతదేశంలో కాశీనగరం అయితే పురాతనమైనటువంటిది, ఏన్షియంట్. ఇట్లా నాగరికత విషయం వచ్చేసరికి కూడా రోమ్ నగర నాగరికత కూడా చాలా పురాతనమైనది. భారతదేశం అంత పురాతనమైనది కాదు, కానీ మిగతా చాలా దేశాలతో పోలిస్తే చాలా పురాతనమైనది రోమ్ నాగరికత. సో మోదీ గారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2 గొప్ప నాగరికతలు కలిసినప్పుడు అది కేవలం ఎజెండాకు పరిమితం కాదు, స్నేహంలో ఒక గాఢత కనిపిస్తుంది అని చెప్పి మాట్లాడారు. యూరోపియన్ యూనియన్లో భారత్కు 4వ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా ఇటలీ ఉందండి. గత కొన్ని సంవత్సరాలుగా రక్షణ అలాగే వ్యూహాత్మక రంగాల్లో ఉన్న పాత విభేదాలన్నింటినీ పక్కన పెట్టి వాటన్నింటినీ పక్కన పెట్టి 2 దేశాలు జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025 to 2029 తయారు చేశారు. దాని ద్వారా అత్యంత సన్నిహితమైన మిత్ర దేశాలుగా 2 మారబోతూ ఉన్నాయి. మనం మిత్రులను పెంచుకోవాలండి. ప్రపంచంలో మిత్ర దేశాలు మనకు పెరగాలి. క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఉపయోగపడతాయి మిత్ర దేశాలు. సో మోదీ గారు అలా ఆలోచిస్తూ ఉన్నారు. అన్నట్టు ఆ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడాలంటేనే ఇంకో ప్రత్యేకమైన వీడియో మాట్లాడాలి. దాంట్లో చాలా ఉన్నాయి, చదివాను నేను డాక్యుమెంట్. జాయింట్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఉంది, మిలిటరీ సహకారము, అలాగే దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉన్నాయి, డ్రిల్స్, అలాగే కౌంటర్ టెర్రరిజంకి సంబంధించినటువంటి ఆ ఫినాన్స్ ఎట్లా ట్యాకిల్ చేయాలి దానికి సంబంధించింది. 2 దేశాల ఇంటెలిజెన్స్ విభాగాలు కలిసి పనిచేయబోతున్నాయి. అలాగే సైబర్ విషయంలో, స్పేస్ సెక్యూరిటీ విషయంలో, అంటే ముఖ్యంగా సైబర్ దాడులను తిప్పికొట్టడానికి, అంతరిక్ష రంగంలో రక్షణపరమైనటువంటి వ్యూహాలు పెంచుకోవడానికి ప్రత్యేకమైన విభాగాలు పనిచేయబోతూ ఉన్నాయి. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్కు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయండి. క్రిటికల్ మినరల్స్, ఏఐ, సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా ఈ జాయింట్ వెంచర్లో ఉండబోతూ ఉన్నాయి. సో 2 కూడా ఒకదానికొకటి భారత్ ఇటలీ బలమైన వ్యూహాత్మకమైన మిత్ర దేశాలుగా మారబోతూ ఉన్నాయి. అదే విషయం. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.